వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజిని. ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారో ఎంతో మాట్లాడడం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ చెప్పండి, అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇక 5 నెలలు కావస్తుంది. ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందని ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు మీరు గమనించుంటే వచ్చే మన కూటమికి బాగానే మంచి మెజారిటీ ఇచ్చారు. ప్రజలైతే దాదాపు 164 సీట్లు, అంటే 95% సీట్లు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద ఎంతో భరోసా పెట్టి, అంటే రకరకాలుగా ఇచ్చారు కాబట్టి సూపర్ 6 అని, మళ్ళీ తాగే వాళ్ళకి అంటే మందు తీసుకునే వాళ్ళకి మంచి మందు ఇస్తామని, లేకపోతే పేదవాళ్ళకి సూపర్ 6, మహిళలకైతే ఫ్రీ బస్సు, రకరకాలుగా చెప్పారు అనమాట. చెప్పి ఎలక్షన్ గెలిచారు. ఇప్పుడు దాదాపు 6 నెలలు అయింది. ఆత్మకూరు సంగతికి వస్తే దాదాపు ఇప్పుడు మీరు చూస్తే 20 కోట్ల ఇసుక అయితే మాయమైపోయింది. ఎప్పుడు మన ప్రభుత్వంలో జాగ్రత్తగా చేసి అందరికీ ఒక సిస్టమేటిక్గా నడిచేది ఇప్పుడు ఫ్రీ చేశారు. అంటే ప్రభుత్వానికి ఒక 0 రూపాయి వచ్చేటట్టు, ఎమ్మెల్యేలకు మాత్రం మొత్తం డబ్బులు వచ్చేటట్టు ఒక వ్యవస్థ తీసుకొచ్చేసి ఎంతో లేని అసలు ఇసుక స్కేసిటీ అని చూపిస్తూ రేట్లు బాగా పెంచేసేసి ఎమ్మెల్యేల దగ్గర దాదాపు ఆత్మకూరు 20 కోట్లు సంపాదించారని చెప్పేసి వార్త అయితే వస్తూ ఉంది. మిగతాది ఏమైనా ఈ నీటి సంఘాలు కూడా ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా అన్నీ దౌర్జన్యం. ఎవరన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళు నాయకులు ఉంటే వాళ్ళ మీద దాడులు, వాళ్ళ గురించి ఎవరైనా రాసేవాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయడం. మీరు ముందే చూసుంటారు, సాక్షి టీవీని అయితే అసలు కేబుల్ నుంచే తొలగించాలని చెప్పేసి ప్రయత్నం చేశారన్నమాట. అంటే అన్ని విధాలుగా ఆపోజిషన్ ఉండకూడదు, అంతా వాళ్ళు ఏమైనా చేసుకోవన్నట్టు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అంటే ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఎక్కువ అంటే ఇది ఇంత మరీ దారుణం అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఒక మామూలు మనిషి ఒక చిన్న పని కూడా చేసుకోవడానికి ఎంఆర్ఓ ఆఫీస్ అయినా కానీ, పోలీసులు అయినా కానీ ఎంత దౌర్జన్యం జరుగుతున్నారంటే అంత దౌర్జన్యం జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం వల్ల. ఎక్కువ రోజులు నేను కూడా ఈరోజు ఆ 1 నేషన్ 1 బిల్ కూడా పాస్ చేశారు. 27లోనే ఎలక్షన్ రాబోతున్నాయి. అప్పుడు మళ్ళీ వీళ్ళ సంగతి బయటపడుతుంది. ఇంకోటి అంటే సూపర్ 6 అమలు పరిచాము, సూపర్ 6 అంచెలంచెలకు చేస్తున్నాము. ఈ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని వాళ్ళు పదే చెప్తున్నారు. అంటే మీ ప్రభుత్వంలో రాక్షస పాలన కొనసాగింది, ఈ ప్రభుత్వంలో ప్రజలు ప్రశాంతంగా వాళ్ళ పనులు చేసుకుని జీవనం సాగిస్తారు. అంటే ప్రచారం ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మన పోలవరం గురించి నేను ఏ విధంగా మాట్లాడారో తెలుసు, నిజాలు అందరికీ తెలుసు. కానీ చెప్పడం అయితే ప్రచారంలో ఏమైనా చెప్తూ ఉంటారు. ఇప్పుడు మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన జగన్ గారి ప్రయత్నం ఏం చేశారు అంటే పరిపాలన గ్రామ స్థాయికి తీసుకొచ్చేసి కష్టాలు పడకూడదు ప్రజలు అని చెప్పేసి ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. ఒక ఫౌండేషన్ తయారు చేసి అక్కడ ఒక విలేజ్ సెక్రటేరియట్ అని చెప్పేసి రకరకాలుగా పెడుతూ మిగతా అన్నీ ప్రజలకు ఏం అవసరమో రైతులకు కానీ, మహిళలకు కానీ, పిల్లలకు కానీ రకరకాలుగా ఒక వ్యవస్థ తీసుకొచ్చేసి ఆ ఫౌండేషన్లో ఈరోజు కూడా ఈ ప్రభుత్వం నిలబడుతుందంటే జాగ్రత్తగా సంతోషంగా, అంటే ఆ ఫౌండేషన్ మీద చెప్పడంలో ఏమైనా చెప్పొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకోండి, ఆ బిల్లు రద్దు చేశామన్నారు, కానీ వేరే పేరు పెట్టి అది మళ్ళీ నడిపిస్తూ ఉన్నారు. అంతే కదా వాళ్ళు చేసింది. ఆ రోజు ప్రచారం అయితే ఇది తప్పు అన్నారు, కానీ ఈరోజు అదే బిల్లు తీసుకొని నడిపిస్తూ ఉన్నారు. అంతే ప్రజలకు బాగుందని చెప్పేసి దాంట్లో 1-2 మార్పులు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ప్రతి ఒక్కటి తప్పుడు ప్రచారం చేస్తూ తిప్పి చెప్పడం, మళ్ళీ ఆ ప్రచారం అంతా ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తారు తప్ప మిగతాదేం లేదు. ఇంత రాక్షసతనం మీరు అందరూ చూశారు. నాకు తెలిసి ఫస్ట్ టైం ఇంతమందిని సోషల్ మీడియా వాళ్ళని తీసుకుపోయి జైల్లో వేయడం అనేది ఇంత దుర్మార్గం ఎప్పుడు చూడలేదు. ఎక్కడ ఇండియాలో ఎవ్వరూ చేయలేదు ఇట్లాంటి పని. ఫస్ట్ చేయడం ఇది. కానీ చెప్పడం మాత్రం రకరకాలు చెప్తున్నారు. అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. వాళ్ళని ఈరోజు ఎందుకు జైల్లో వేశారు? ప్రచారం తప్పుడుగా ఉందన్నారు. అంటే మీరు మాత్రం తిరుపతి లడ్డు మీద అంత పెద్ద తప్పు చెప్పడం, దాంట్లో కల్తీ జరిగిందని చెప్పేసి సుప్రీం ప్రచారం చేశారు. సుప్రీంకోర్టు దండించింది. అప్పుడు కూడా వాళ్ళు చెప్పడం మీరు ప్రూఫ్ లేకుండా ఏ విధంగా చెప్పారు అంటే వీళ్ళని అరెస్ట్ చేసి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాలి కదా. వాళ్ళు అబద్ధం చెప్పారని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళకు కూడా అదే శిక్ష పడాలి కదా. ఆ విధంగా చూసుకోవాలి. ఈ విధంగా దౌర్జన్యం ఆపేయాలి. వాళ్ళు ఏం లేకుండా వాళ్ళు దౌర్జన్యం చేసేసి రాక్షసతనం మన తరంలో జరిగిందని చెప్పేసి ఊరినే ప్రచారం చేస్తున్నారు తప్ప ఇంకేం లేదు.
సార్ మీ ప్రభుత్వం హయాంలో మీ పీరియడ్లోనే ఆత్మకూరు దగ్గర మీరు సొంత నిధులతో ఆర్టీసీ మున్సిపల్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఏర్పాటు చేశారు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాంట్లో కూడా అవినీతి ఉంది, అవినీతికి పాల్పడ్డారు ఇదని కూడా మీరు విని ఉంటారు. మీరు దాన్ని ఎలా కౌంటర్ ఇస్తారు? అదే దాంట్లో మీకు అర్థమై ఉంటుంది దాంట్లో జోక్ ఏందనేది. మేము సొంత డబ్బులు పెడితే దాంట్లో అవినీతి ఎక్కడ వస్తుందండి? వేరే వాళ్ళ డబ్బులు అయితే కదా అవినీతి జరిగేది. సొంత డబ్బులు పెట్టి బస్ స్టాండ్ కట్టి ఈరోజు అందరూ అది ఎంతో ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు. ఇది మా బస్ స్టాండ్, అందరి మొత్తం జిల్లాలోనే మంచి బస్ స్టాండ్ అంటే ఆత్మకూరు బస్ స్టాండ్ అని చెప్పుకునేది. అక్కడ ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు తప్ప ఇంకేం లేదు. అదే కాకుండా మనం ఒక వ్యవస్థ కూడా తీసుకొచ్చాం, ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం అనేది. రకరకాలుగా బయట నుంచి అందరూ ఇక్కడ ఉండేవాళ్ళు, అంటే ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు బయట పోయి పనిచేసే వాళ్ళ ద్వారా దాదాపు 18 కోట్లు నిధులు తీసుకొచ్చేసి వేరే వేరే, అంటే పిల్లల క్లాస్ రూమ్ బాగు చేయడం కానీ, లేకపోతే టాయిలెట్స్ కట్టడం కానీ, బస్ స్టాండ్ దగ్గర ఫెసిలిటీస్ కట్టడం కానీ రకరకాలుగా చేసి ఆ వ్యవస్థను తీసుకొచ్చాము. అది కూడా కంటిన్యూ చేయడానికి వాళ్ళకి ఇష్టం లేదు. ప్రజలకి ఏమైనా మంచి జరగాలంటే వీళ్ళు అది తొందరగా ఆపేసి, వాళ్ళకి ఇప్పుడు ఒకటే ఎజెండా. ఏ అంటే ముందు మేము ఆత్మకూరు అన్నాం, ఇప్పుడు ఏ అంటే ఎమ్మెల్యే పేరు చెప్పుకొని డబ్బులు నొక్కోవడం. సరే, అంటే మొన్నటి వరకు ఒక 5-6 నెలలు ఈ ప్రభుత్వానికి ఒక అవకాశం ఇద్దాము, ఏం చేస్తున్నారు. అదేవిధంగా జమిలీ ఎన్నికలు కూడా వస్తున్నాయి తొందరగా. మళ్ళీ మీరు అంటే ఈ పాటికే వస్తున్నారు పోతున్నారు, పూర్తి స్థాయిలో ఫుల్ టైమ్గా ఎప్పటి నుంచి మళ్ళీ ప్రణాళిక రూపొందించబోతున్నారు? ఇప్పుడు ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళకు తీర్పు ఇచ్చారు. ఉండే వాళ్ళని పరిపాలించేదానికి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. వాళ్ళు తప్పులు చేసుకుంటే మనం బయటకు వచ్చి వాళ్ళ ప్రజల తరఫున నిలబడతాం. అప్పుడు దాకా మనం కూడా ఏంటంటే మన పార్టీ స్ట్రక్చర్ కానీ, మిగతా ఆర్గనైజేషన్ కానీ, మిగతా క్యాడర్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి అండగా ఉండేటట్టు అంతవరకు చూసుకొని, నేను అనుకోవడం ఒక సంవత్సరం రోజులు వాళ్ళకి ఇంకా టైం ఇద్దాం. వాళ్ళకి ఎందుకంటే తీర్పు ఇచ్చిన తర్వాత వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చి దాని తర్వాత మనం గ్రౌండ్లోకి దిగి మళ్ళీ ఏమన్నా కార్యక్రమాలు చేయాలన్నా కానీ, ప్రజల తరఫున చేయాలన్నా కానీ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ పూర్తిగా దిగుతామని చెప్పి మేము ఆలోచన. స్టేట్లో చాలామంది వైసీపీ ఎమ్మెల్యే అంటే ఎక్స్ ఎమ్మెల్యేలు వీళ్ళంతా పార్టీ వీడి కూటమిలోకి వెళ్తున్నారు, అంటే జనసేన లేదంటే టీడీపీలోకి వెళ్తారు. దీనివల్ల వైఎస్ఆర్సీపీకి బలహీనపడే అవకాశాలు ఉన్నాయంటారు? అట్టేం లేదండి. ఇప్పుడు నాయకులకి ఎక్కడా తక్కువ లేదు. కొంతమందికి ఏంటంటే రకరకాలుగా ఇబ్బందులు ఉంటాయి, కొన్ని దగ్గర ఉండలేకపోతున్నారు. లేకపోతే వాళ్ళకి ఏమైనా బిజినెస్ చేసుకుంటా ఉంటే అది బిజినెస్ సఫర్ అవుద్దని చెప్పి లొంగిపోతున్నారు. మన నియోజకవర్గమే చూసుకోండి, ప్రతి సర్పంచ్ని ఒత్తిడి తీసుకొస్తున్నారు. నువ్వు చేయకపోతే మేము బిల్లులు సైన్ చేయం, లేకపోతే వచ్చే నిధులు మేము మీకు రిలీజ్ చేయం, పాత బిల్లు అంతా క్యాన్సిల్ చేస్తాం, ఏదో విజిలెన్స్ పెడతామంటాం, రకరకాలుగా. దాని తర్వాత వాళ్ళ దగ్గర పోతే మీరు పార్టీలో చేరండి, అప్పుడు మేమంతా రిలీజ్ చేస్తామంటాం. అదేవిధంగా నేను అనుకోవడం, వాళ్ళు అందరినీ ఇంత ఒత్తిడి తీసుకొచ్చేసి వాళ్ళ సైడ్ని లాగాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. కొంతమంది లొంగిపోతున్నారు, అది మనం ఏం చేయలేము. అంటే వాళ్ళ వీక్నెస్ ఉంటుందో ఏముంటుందో, లేకపోతే రకరకాల కారణాలుగా జరుగుతూ ఉంటుంది. అందుకు ఒకరు పోయిందంటే పార్టీ ఏమీ ఆగిపోదు. 40% ఆల్రెడీ ఈసారి ఎంత వాళ్ళు ప్రచారం చేసినా కానీ 40% అయితే నిలిచి వైఎస్ఆర్సీపీ అండగా ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ నుంచి పెరగడమే కానీ తగ్గదని చెప్పి నేను భావిస్తున్నాను. చివరిగా అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది అయితే ఇబ్బందులు ఎందుకని వేరే ఊర్లకు జిల్లాలకు వెళ్ళి పనులు చేసుకుంటారు. అలాంటి మొత్తాన్ని మీ క్యాడర్ని భరోసా ఏమి ఇవ్వబోతున్నారు? అంటే ఇప్పుడు వాళ్ళు కష్టాలు పడేదైతే నిజం. పోలీస్ ద్వారా కానీ, రెవెన్యూ ద్వారా కానీ, లేకపోతే వాళ్ళ క్యాడర్ ద్వారా అయినా కానీ ఊర్లలో దాడులు చేయడం కానీ రకరకాలుగా చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంట్లోకి పోయి వాళ్ళు రెచ్చగొట్టడం, ఎవరన్నా పాపం ఆ పల్లెలో వాళ్ళు కొంచెం రెచ్చిపోయారంటే వాళ్ళ మీదుగా కేసులు పెట్టడం, కేసులు పెట్టి వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకురావడం, రౌడీ షీటర్లు ఓపెన్ చేయడం, 70 సంవత్సరాలు ఉండే మనుషుల మీద కూడా రౌడీ షీటర్ ఓపెన్ చేయడం. ఈ విధంగా ఒక భయం అయితే తీసుకొచ్చేసారు అందరి దాంట్లో. కానీ మనోళ్ళు ఇంకా తెగిచ్చైతే ఉన్నారు. మీరు గమనించుంటే ఇప్పుడు దాకైతే మన క్యాడర్ అయితే సరే ఇంకా ఇంతవరకు తీసుకొచ్చారు కాబట్టి మేము కూడా ఉంటాంలే అని చెప్పేసి దిగారు. దానికి మేము కూడా పూర్తిగా వెనకాలండి వాళ్ళకి ఏమైనా కానీ ఒక కోర్టులో కానీ ఇమీడియట్గా రిలీఫ్ కావాలన్నా కానీ మంచి లాయర్లు పెట్టి ఏ కేసు జరిగినా కానీ వచ్చే రోజే దాంట్లో కోర్టులో పెట్టి వాళ్ళకి ఏమన్నా రిలీఫ్ కావాలంటే
ఆ భూమిని లాక్కుండా కేసు వేసేసి దాని తర్వాత వాళ్ళని ఇమ్మీడియట్గా సపోర్ట్ చేయడం. అదే కాకుండా ఏమన్నా సహాయం కావాలన్నా కానీ పార్టీ కూడా ఇస్తుంది. ఎవరన్నా టీడీపీ వాళ్ళు దాడులు చేసి నష్టపోయినా కానీ ఇమ్మీడియట్గా మన పార్టీకి రిపోర్ట్ చేస్తుంటే వాళ్ళు సహాయం చేస్తున్నారు. వీలైతే సొంతంగా కూడా మనం వాళ్ళకి ఎవరికైనా ఉద్యోగాలు కావాలన్నా కానీ, బయట చేయాలన్నా పనులు కావాలన్నా కానీ, ఏమైనా సర్దుబాటు చేయాలంటే కూడా దాని కూడా వెనకాల ఉండి క్యాడర్ని మాత్రం జాగ్రత్తగా చూసుకుంటున్నాం. ఈ అన్యాయం అనేది ఎక్కువ రోజులు నిలవదు. ఒక రోజు 2 రోజులు నిలుస్తుంది. దాని తర్వాత ఇక్కడి నుంచి మీరు గమనిస్తారు, ఇంకా వాళ్ళే కూడా కొట్టుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆత్మకూరు మన వైఎస్ఆర్సీపీ క్యాండర్ అలాగే ఉంది. అయితే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, వాళ్లకు అండగా మేకపాటి కుటుంబం అండగా ఉంటుందని కూడా విక్రమ్ రెడ్డి చెప్తున్నారు. వీడియో ప్రదీప్, గయాజ్ RTV, నెల్లూరు నుంచి.